హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గ్రోసరీ షాపింగ్ చెప్దాను. మా ఇంటికి నియర్లో 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న స్టార్ బజార్కి అయితే వచ్చాయి. ఇక్కడ బయట కాస్ట్తో కంపేర్ చేస్తే కొద్దిగా మనకి రీజనబుల్గా కొనేటట్టే ఉంటుంది. ఇక్కడ మీకు ఏది కావాలన్నా అవైలబుల్ థింగ్స్, ఫుడ్ ఐటమ్స్, నాన్ వెజ్ మీకు ఏది కావాలన్నా ఉంటుందండి. నాకైతే ఫస్ట్ వెళ్ళగానే మొత్తం మ్యాంగోసే కనిపించినాయి. ఏందిరా బాబు ఇన్ని మ్యాంగోస్ అనుకుని, ఇంకా మా హస్బెండ్ అప్పుడు చెప్పారు మ్యాంగోస్ ఇవన్నీ ఒక రకం కాదు, డిఫరెంట్ మల్లిక, హిమపసంద్, బాదామి, కేసరి, బంగిన్ పిల్లి ఇలా చాలా రకాలు చెప్పారు. వామ్మో మ్యాంగోస్ ఇన్ని రకాలు ఉంటాయి, నాకు ఇప్పటిదాకా తెలియదు ఏంటి అనుకున్నా. బెంగళూరులో అదే స్పెషల్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ ఇక్కడ అవైలబుల్గా లేవు అన్నారు. సో మా ఆయన మ్యాంగో సెక్షన్ పిహెచ్డి పొందారని మ్యాంగో సెక్షన్ ఆయనకు వదిలేసి నేనైతే టొమాటోస్ తీసుకుని చాలా రీజనబుల్ కాస్ట్ అని చెప్పి, ఎందుకంటే అన్నిట్లో ఇచ్చేస్తాను. నెక్స్ట్ నాకు రౌండ్ మిర్చి కనిపించింది, భలే అనిపించింది బట్ నేను ఎందులోని యూజ్ చేయను, అవి ఎందుకని తీసుకోవాలా. నెక్స్ట్ రా మ్యాంగోస్, నాకు రా మ్యాంగోస్ అన్నా కూడా చాలా ఇష్టం, ఉప్పు కారం వేసుకుని తిన్నా. ఆల్రెడీ మీరు వీడియోస్ చూసే ఉంటారు, చికెన్ మ్యాంగో, ఫిష్ మ్యాంగో. నెక్స్ట్ మటన్ మ్యాంగో చేద్దామని రా మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రోజన్ ఐటమ్స్లో నాకు డిఫరెంట్గా ఆలూ టిక్కీ, ఆలూ షార్ట్స్ అయితే కనిపించింది బట్ ఈ హెల్త్కి అంత మంచి కాదు. ఫ్రోజన్ ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ ఎక్సెట్రా ఏదైనా ఫ్రోజన్ ఐటమ్స్ హెల్త్కి అంత మంచిగా. సో ఎప్పుడైనా ఒకసారి అంటే పర్లే, పద్దాక అవే అంటే మాత్రం హెల్త్కి అస్సలు మంచిది. నెక్స్ట్ నాకు సలాడ్ ప్యాకెట్ అని చెప్పి ఒకటి కనిపించింది. నేను ఫస్ట్ అయితే అన్ని మిర్చిలాగా అనిపించి రెయిన్బో మిర్చి అనుకొని తెగ ఎగ్జైట్మెంట్తో మా హస్బెండ్ చెప్తున్నా రెయిన్బో మిర్చి అని. తీరా చూస్తే అది ఏదో సలాడ్కి చేసుకునేదంట. ఒక మిర్చిలో 3 కలర్స్ మిర్చి, కీరా, టొమాటో, ఇంకేవో చిన్నవి ఉన్నాయి వెరైటీగా. సర్లే తీసుకున్న ట్రై చేద్దామని. సో అది మీకు లాంగ్ వీడియో చేసి చూపిస్తా. మాకు స్టార్ బజార్లో షాపింగ్ అయిపోయి నెక్స్ట్ డీమార్ట్కి అయితే వెళ్ళే దారిలోనే కదా అని అక్కడ కిడ్స్ని అట్రాక్టివ్గా బ్యాగ్స్, బుక్స్, పెన్సిల్ బాక్సెస్, టాయ్స్ ఎక్సెట్రా చాలానే ఉన్నాయి. ఆ బ్యాగ్స్ అయితే భలే క్యూట్గా ఉన్నాయండి, చాలా అట్రాక్టివ్గా. బాక్స్ కూడా ఒకటి కొనమని అడిగితే నువ్వేనా చిన్న పిల్లవా అని చెప్పి అని అన్నారు. నెక్స్ట్ స్నాక్ ఐటమ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. నాచోస్ నాకు చాలా డిఫరెంట్గా కనిపించినాయి, రౌండ్ షేప్లో ఉన్న నాచోస్ అయితే కనిపించినాయి. సో ఒకటైతే తీసుకున్నా, నాకు నాచోస్ అంటే చాలా ఇష్టం, నాచోస్ మ్యాడంగి. నెక్స్ట్ సమ్మర్లో యూజ్ చేసే ఫ్యాన్ ఒకటి చూశాను, భలే అనిపించింది, చిన్నది బట్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఆన్లైన్లో తక్కువ ఉంటుందని చెప్పి నేను ఇంకా ఇదైతే తీసుకోవాలి. నెక్స్ట్ చాక్లెట్ తీసుకున్నా, కొద్దిగా డార్క్ ఉన్నది తీసుకున్నాము కూడా, ఇది ఆల్మోస్ట్ 70% డార్క్ అంటే చేదుగా ఉంటుంది, ఇంకందుకని చెప్పి తీసుకోవాలి. ఈ ప్యాకింగ్ చూసి కొద్దిగా నవ్వు వచ్చిందండి. బనానా చిప్స్కి కథక్ బొమ్మ యూజ్ చేసేసారు. ఎక్కువ బనానా చిప్స్, పొటాటో చిప్స్, చక్కెరాలు, స్నాక్ ఐటమ్స్ ఇవే ఉన్నాయి. ఈ లేస్ కూడా కొద్దిగా నాకు కొత్తగా ఫ్లేవర్ అనిపించింది బట్ సమ్మర్లో ఎక్కువ మజ్జిగి, చారు ఇవే బెటర్ అనిపిస్తుంది. అవి తిన్నాకని ఎక్కువ వాటర్ అవుతూ ఉంటుంది. అసలు డీమార్ట్ సాటర్డే సండే వస్తేనే ఖాళీ ఉండదు. అలా అని చెప్పి మేము ఫ్రైడే వెళ్ళినా సరే అస్సలు ఖాళీ లేదండి. మొత్తం బెంగళూరులో జనమంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది. మీలో ఎంతమందికి నారింజ మిఠాయి తెలుసో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం, చిన్నప్పుడు తెగ తినేదాన్ని. ఇక్కడ వచ్చేసరికి 3 ఫ్లేవర్స్ ఉన్నాయి, ఆరెంజ్, లెమన్, కచ్చా మ్యాంగో. మీలో ఎంతమంది ఒక ఐటెం కొందామని వచ్చి డీమార్ట్కి చాలా ఐటమ్స్ కొనుక్కెళ్ళారా కామెంట్ చేయండి. నేను కూడా అదే జాతికి చెందిందాన్నండి, ఏదో కొందామని వచ్చి ఇంకేదో కొంటా. మీ అందరికీ చూపిద్దాన్ని. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ ఒకటి కొత్తగా అనిపించింది. నెక్స్ట్ గ్రీన్ టీ, మకానా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది. సో మకానా తినడానికి ట్రై చేయండి అందరూ. లైక్ పాప్కార్న్ లాగానే ఉంటుంది మకానా ఆల్సో. నెక్స్ట్ కేక్, ఈ కేక్ అయితే డిఫరెంట్గా అనిపించింది, నట్స్ అండ్ రెజిన్తో. టేస్ట్ ఎలా ఉంటుందని నేనైతే తీసుకోవాలి. మనం చిన్నప్పుడు ఇంట్లోనే వేసేవాళ్ళు మురుగులు, సోయా స్టిక్స్. ఇవి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి, బటర్తో చేస్తారు. నేను ఆల్రెడీ తిన్నాను. బాయ్ ఫ్రెండ్స్.